కల్కి యూనివర్స్ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన స్మాల్ వెబ్ సిరీసే బుజ్జి అండ్ భైరవ. ఈ వెబ్ సిరీస్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, కల్కి యూనివర్స్ ఇంత అద్భుతంగా నాగి ఎలా క్రియేట్ చేశాడు అన్న డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే 2018-98 ఆ ఇయర్లో దొంగలు ఎంత అడ్వాన్స్గా ఉంటారు అండ్ డబ్బు కోసం మనుషులు ఎలాంటి కష్టాలు పడాల్సి ఉంటుంది, ఫుడ్ ఎంత విలువైంది అండ్ ఆక్సిజన్ ఎంత విలువైంది అన్న దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది అన్న దాని గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యూనివర్స్లో ప్రభాస్ భైరవగా, బుజ్జిగా కీర్తి సురేష్ వాయిస్ని పెట్టారు. మీరు ఇందులో చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు ఎలా కలవబోతున్నారు అనే దాని గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ యూనివర్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ భైరవ క్యారెక్టర్ చాలా సరదా కుర్రాడిగా చాలా బాగా క్రియేట్ చేశారని అర్థమవుతుంది. ఆల్సో బుజ్జి క్యారెక్టర్ కూడా అంతే సరదాగా క్రియేట్ చేశారు. అండ్ వీళ్ళందరూ మనీ కోసం ఎలా కష్టపడతారు అండ్ మనీ ఎంత విలువైంది, దాంతోపాటు ఆహారం ఎంత విలువైంది, యూనివర్స్లో ఉన్న కలుషితం ఎలా ఉంటుంది అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యూనివర్స్ని డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ మీరు ఇది చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా రొటీన్ అండ్ ఓల్డ్ ఫార్మాట్ అన్న ఐడియా రాదు. చాలా ఫ్రెష్ యూనివర్స్ని చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చూస్తున్నంతసేపు నాగి గారు ఇలాంటి యూనివర్స్ ఎలా క్రియేట్ చేశాడు, ఒక తెలుగు అబ్బాయి ఇంత మంచి యూనివర్స్ని క్రియేట్ చేయగలిగాడా. నిజం చెప్తున్నా, ఈ సినిమా అనేది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్. అసలు హాలీవుడ్ని కూడా ఒక రేంజ్లో ఆట ఆడుకునే సినిమా అని చాలా క్లియర్ అర్థమవుతుంది. ఈ యూనివర్స్ ఒక పార్ట్లో 2 పార్ట్స్లో చెప్పేది కాదు. నాకు తెలిసి ఇది కంటిన్యూ పార్ట్స్ వైజ్గా రాబోతుంది అన్నట్టుగా అర్థమవుతుంది. పార్ట్ 1, 2 కాదు, 3, 4 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యూనివర్స్ చూసాక అర్థమవుతుంది. థ్యాంక్ యూ నాగి గారు, మా ప్రభాస్ నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. చాలా అద్భుతంగా ఉంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గిట్టా ఉంటే జై ప్రభాస్ అన్న అని కామెంట్ చేయాల్సిందిగా స్మాల్ రిక్వెస్ట్.